తర్వాత ఏమైంది తెలుసుకోవడానికి వెళ్ళిపోదాం వీడియోలకి. ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడికి మనం కాలినడకతో వెళ్ళాలి. అక్కడికి ఎలాంటి బండ్లు అంటూ ఏమీ వెళ్ళవు అని చెప్పారు. దానితో ఆ తల్లిదండ్రులు అంతటి మహత్య గుడిని దగ్గరని దర్శించుకోవడానికి మనం ఎలా అయినా వెళ్ళాలి అని, సరే మనం వెళ్దామని ఆ అబ్బాయి సాయితో అన్నారు. సరే నాన్న మనం వెళ్దామని ఆ సాయి తన తల్లిదండ్రులని తీసుకెళ్తున్నాడు. ఇంటి నుంచి మొదలయ్యారు. ఇక వెళ్తున్నారు. తనకు గుర్తుకు రావడం లేదు కానీ అలానే కష్టంగా గుర్తు పెట్టుకున్నాడు. అలా గుర్తుకొచ్చిన దారి పొంటి మెల్లగా తన తల్లిదండ్రులని తీసుకెళ్తున్నాడు. ఆ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ ఎంతో ఆనందంగా అలా సాగిపోతున్నారు. అక్కడ ఒక వంతెనలాగా వచ్చింది. ఆ వంతెనలాగా వచ్చే దానిపై ఆ పుష్పాలు ఎంతో అందంగా ఉన్నాయి. అవిట్లను చూసుకుంటూ అలా ముందుకు పోతున్నారు. అలా పోతుంటే ఆ దయ్యం కర్ర దొరికిన ప్లేస్ గిన అప్పుడే వచ్చేసింది. అటువైపుగా పోకుండా మరో ఇంటి వైపు నుంచి సాయి అబ్బాయి చాలా చురుగ్గా అలానే ముందుకు వెళ్తున్నాను. అమ్మ నాన్న ఇంత దూరం నువ్వు ఎలా వచ్చావు, ఎంతో కష్టపడ్డావు, ఎంతో ఇబ్బంది పడ్డట్టున్నావు అని ఆ సాయిని అడగంగా ఆ సాయి ఏదో చెప్పుకుంటూ అలా కబుర్లు ఆడుకుంటూ పోతుండగానే ఒక టెంపుల్ దగ్గరలోకి ఇంకో టెంపుల్ చూశాడు. ఆ టెంపుల్ వైపుగాను అలానే మెల్లిగా పోతున్నారు. అలా కొద్ది దూరం వెళ్ళంగానే టెంపుల్ ఆనవాళ్ళు ఈ సాయి గుర్తుపట్టడం జరిగింది. అదొక రహస్య గుడి అని, ఆ టెంపుల్ చాలా మహిమ గలదని తల్లిదండ్రులకు చెప్తున్నాడు. అలా మెల్లిగా ఆ టెంపుల్ అడుగు పెట్టగానే మహిమగల ఆ శివుణ్ణి చూసి దర్శనం చేసుకున్నారు. ఎంతో అపూర్వంగా ఉన్న మహిమగల శివలింగాన్ని దర్శించుకున్నారు. గుడి సన్నిధిలోనే కూర్చున్నారు. అక్కడెంతో ప్రశాంతంగా ఉంది. ఎంతో మనసు తేలికగా ఉంది. అలా ఉండిపోవాలనిపించింది కానీ అక్కడే ఉండలేరు. ఎందుకంటే తమ ఇంటికి వెళ్ళాలి. అలా అక్కడనే ఆ రోజు శివరాత్రి కావున అక్కడనే ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చున్నారు. తమ ఉపవాసం ఉండడం వల్ల వెళ్ళి ఉపవాసం విడవాలి అని ఆ టెంపుల్ నుంచి మెల్లిగా మొదలయ్యారు. అక్కడి నుంచి వెళ్ళక ఆ గుడి నుంచి వాళ్ళ ఇల్లు చాలా దూరం ఉంది కావున, అది కాక నడుచుకుంటూ వెళ్ళే బాటనే ఉంది కావున వాళ్ళు ఇక మొదలయ్యారు. చాలా దూరం ఉన్నప్పటికీ వాళ్ళకు ఆ శివుని దర్శనం చేసుకోవడం వల్ల చాలా ఆనందంతో వెళ్తున్నారు. ఈ యొక్క దర్శనం మాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది అంటూ అలా వెళ్తున్నారు. చాలా అలసిపోయారు. అది కాక ఉపవాసం ఉన్నారు. ఇప్పటికే సగం దూరం వచ్చామనుకుంటూ అలా చివరికి తమ ఇల్లు చేరుకున్నారు. చేరుకునేసరికి నైట్ అయిపోయింది. ఉపవాసం విడుద్దామని ఇక విడవడం మొదలుపెట్టారు. అలా ఎంతో అందంగా ఆ రోజు గడిచింది. ఇక మాట్లాడుకుంటూ ఉపవాసం విడుస్తున్నారు. అలా ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని తినడం జరుగుతుంది. అవి వచ్చే దారిలో షాప్లో తీసుకొచ్చారు. తల్లిదండ్రులు సాయితో ఇంత మంచిగా ఉపవాసం చేస్తావని మేము అస్సలు ఊహించలేకపోయాము అని సాయి అనే అబ్బాయితో తన కొడుకుతో చాలా మాట్లాడుతూ అలా తింటూ ఉండిపోయారు. అలా ఒక్కొక్క ఫ్రూట్స్ తింటూ తన ఉపవాసాన్ని విడిచారు.
చివరికి రాత్రి అవ్వడంతో వారు ముగ్గురు తమ ఫ్యామిలీ చాలా అందంగా ఆ రోజు ఆ మహాశివరాత్రి దర్శనాన్ని చేసుకొని చివరికి తమ రూమ్లో పడుకోవడం జరుగుతుంది. ఇంకా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా ఈ యొక్క కుటుంబం ఉంటుంది. సాయి వాళ్ళ తండ్రి, సాయి ఇక చాలా లేట్ అయింది, పడుకుందాం అని అలా వాళ్ళు ఆ రోజు పడుకు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందటి వీడియోస్ కోసం మన ఛానల్ ఓపెన్ చేసి అన్నీ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.